ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. గురు మహాదేవ. గురుగారు, జూలై నెల 2026 విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? కుంభరాశి అనగానే నిండు కుండ తొనకదు అని అంటుంటారు. బట్ కుంభరాశి వారికి గత 2025 జూన్ జూలై నుంచి ఆ కుండ పగిలిపోయింది. మామూలుగా లేదు. ఎందుకంటే అసలు ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాకుండా, వివాహము కాకుండా, గృహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళకుండా, ఉద్యోగంలో అలా సడన్గా తీసేయడం కానీ, అసలు 1, 2 అని కాదు, ఇంట్లో అన్నతో గొడవలు, భార్యతో గొడవలు, తండ్రితో గొడవలు, ప్రేమించిన వ్యక్తి దూరమైన దాఖలాలు, 1, 2 బ్రేకప్స్ అయితే కన్ఫామ్ ఉంటాయి వీరికి కుంభరాశి వారికి. కుంభరాశిలో ఎవరైతే జన్మించారో వారి యొక్క జన్మజాతకంలో రాహు కనుక బాగా లేకున్నా, సూర్యుడు కనుక బాగా లేకున్నా, విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఈ వీరి యొక్క గ్రహానికి ఈ యొక్క మన ఇంటికి అధిపతి అయినటువంటి శనైశ్వరుడు నీచలో ఉన్నా కూడా నోస్ రిలేటెడ్ కానీ, గొంతు రిలేటెడ్ కానీ, ఈ లైక్ మనకు నడుము నుంచి కింది పార్ట్స్ కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అధికంగా మద్యానికి బానిస అవుతూ మరణించినటువంటి దాఖలాలు చాలామంది ఉన్నారు మాకు ఈ యొక్క కుంభరాశి వారు. అదేవిధంగా కుంభరాశి వారికి 2018, 19, 20, 21లో కూడా అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్స్, తల్లినో తండ్రినో కోల్పోవడాలు, బ్రేకప్స్ జరగడాలు, విదేశాలకు వెళ్ళడాలు, తిరిగి రావడాలు, విదేశ ప్రయత్నాలు చేసి అలసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కొట్టాలి అని చెప్పి ఎవరికో డబ్బులు ఇవ్వడాలు, మోసపోవడాలు 22, 23లో 2000 ఇలాంటివి ఎన్నో జీవితంలో, మీ జీవితంలో చాలా జరిగినవి. అది మీకు నాకే తెలుసు, ఖచ్చితంగా నేను చెప్తా. చాలా మొండి వైఖరి 2018, 19లో అయితే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో అనుభవించున్నారు. ఇక అదేవిధంగా ఈ కుంభరాశి వారికి కోపం వస్తే చేతిలో ఏది ఉంటే అది పగలగొడతారు. ట్రేడింగ్లో కూడా డబ్బులు చాలా లాస్ అయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో మనకు బెట్టింగ్ యాప్స్, దానికి ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎక్కువగా కుంభరాశి వాళ్ళే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా ఒక ఏదో ఈ గంజాయి రిలేటెడ్ కానీ, అంటే కొందరు లిక్కర్ రిలేటెడ్ కానీ, ఏదో అంటే ఈజీ మనీకి ఎక్కువగా అలవాటు పడతారు. ఇప్పుడు యూత్ కానీ, లైక్ వీళ్ళు చూస్తున్నా ఎంతమంది తల్లిదండ్రులు కాల్ చేస్తున్నారు, మా పిల్లాడు నా మాట వింటలేడు, వాడు పొద్దున వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తున్నాడు ఫ్రెండ్స్తో, అసలు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు అంతా. ఎందుకంటే గత 2020, 21, 22, 23లో 24లో చూసుకుంటే వార్తలలో ఎక్కువగా స, సి, సు, సే అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి వారే అధికంగా ఉన్నారు. అందులో మరణించిన వారు, హత్యలకు, ఆత్మహత్యలకు, సూసైడ్ అటెంప్ట్స్కు వీరే ఉన్నారు. మనీ రిలేటెడ్ కూడా ఆన్లైన్లో మనీ రిలేటెడ్ యాప్స్లలో డబ్బులు తీసుకోవడాలు, వారికి కట్టకుండా ఉండడాలు. గోచార రీత్యా సాక్షరం వాళ్ళ పేరు సాయి, మన సూర్య, సురేంద్ర, సురేందరు, సుమను, సుమన్ ఇలాంటి వారు ఎవరో డబ్బు ఉండే 2021, 2018, 19, 20, 21 వరకు కూడా మంచి డబ్బు ఉంటే ఈ 2022, 23, 24లో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఉండేవారు కానీ, ఇక్కడ ఉండేవారు కానీ ఎన్నో ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. ఒక కొడుకు పుట్టి 2 రోజులకు మరణించిన తండ్రి ఉన్నాడు. అబార్షన్ అయినటువంటి వారు ఉన్నారు. చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. అవమానాలు, అవరోధాలు
సో ఇవన్నీ ఎన్నెన్నో కూడా ఎలివేషన్స్ నుండి ఇప్పుడు ఈ యొక్క గురుడు మీకు బాగా లేడు, జాగ్రత్త. ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, కుటుంబంలో పెద్దగా మద్దతు ఉండదు, వ్యాపార పురోగతి కనిపిస్తుంది కానీ డబ్బులు మాత్రం ఆగవు. ఇక అదేవిధంగా ఉద్యోగంలో పురోగతి మాత్రం పెద్దగా కనిపించట్లేదు. ఉద్యోగంపై కొంత శ్రద్ధ అనేది అవసరం. వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దిశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకుంటే మంచిది. ధన వ్యవహారాల్లో జాగ్రత్త. కుటుంబ సభ్యులచే గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. పొదుపు చేయాలనేటువంటి ఆలోచన కూడా పెరుగుతుంది కానీ ఏం లాభం, పొదుపు లేదు. బ్రేకప్స్ కానీ దగ్గర దాకా వచ్చి వివాహాలు మిస్ అవ్వడం కానీ, కష్టంతో పాటు మంచి అవకాశాలు కూడా లభించాలి అని అనుకుంటే కాలభైరవ సాధన చేయండి. కాలభైరవ స్వామి యొక్క మనకు లైక్ ఎక్కడైనా దేవాలయం ఉన్నా ప్రతి బుధవారం స్వామికి ఒక దీపారాధన, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవాలి. సహనం పాటిస్తే తప్పకుండా కూడా మీకు అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రేమ, సంతాన విషయాలలో కొంత పాత విషయాలు మళ్ళీ చర్చకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సృజనాత్మకత రంగాలకు ఎందుకంటే కుంభరాశి వారికి వీరి డిఫరెంట్ 10 మంది ఉంటే కుంభరాశి వారు చేసే పని ఒకటైతే 9 మంది చేసేది ఒకటి, కొత్తగా చేస్తారు. ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ చేయమని నేను నీకు ఇచ్చా, నువ్వు నీకు నచ్చిన స్టైల్లో ఆలుగడ్డ కర్రీ చేసి ఇస్తావు. కానీ వీళ్ళు క్రియేటివ్గా పెరిగేయడము దానిలో కొంత ఇట్లా అంటే క్రియేటివిటీ అనేటువంటిది చేయడంలో వీరు చాలా తెలివి కలైన. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది వీరి వల్ల. సో అలా నన్ను అడిగితే వివాహ ప్రయత్నాలు చేయందే ఉత్తమం. బలం లేనప్పుడు వివాహ ప్రయత్నాలు చేసి మీరు ఇబ్బందులు పడేదానికంటే సపరేట్గా ఉండండి. లేదా వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకోండి. వివాహం ఎప్పుడవుతుంది ఏంది అనేది ఇట్టే తెలిసిపోతుంది కదా. ఒక వివాహం ఏంది అన్ని విషయాల్లో నేను ఒకటే చెప్తా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత మీ జీవితంలో మీరు నన్ను మొదటిసారి అనుకుంటారో, సెకండ్ ఒపీనియన్ అనుకుంటారో, ఇక చివరిసారి అనుకుంటారో మీ ఇష్టం. మీరు నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఎంతో కొంత మార్పు అనేది మాత్రం నేను చూపిస్తాను. ఇది మాత్రం అక్షర సత్యం, అంతే. గురుగారు, ఇక పరిహారాల పరంగా ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు వీళ్ళకి? పరిహారాలు కుంభరాశి అంటే వీరికి ఇందాక మనం కాలభైరవ అష్టకం అని చెప్పుకున్నాం. ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి ఆరాధన, ప్రతి మంగళవారము కుజగ్రహం ముందు కుజగ్రహ కవచము చదవడం కానీ, ప్రతి మంగళవారము సౌత్ డైరెక్షన్లో దీపారాధన చేయడం కానీ, హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా 43 రోజులు ఎవరైతే చదువుతారో, ఓపెన్ ఛాలెంజ్, 43 రోజులు ఎవరైతే చదువుతారో మీ జీవితంలో ఎన్నడూ చూడని, ఇక ఈ పని కాదు అని అనుకునేది కానీ ఎన్నడూ చూడని పనులు మాత్రం మీకు ముందుకు వెళ్తాయి. ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు. వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాల్సింది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు గురుగారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజ త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం.
నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఇబ్బందికరంగా ఉంటుంది, ఆదాయం దెబ్బతింటుంది, ఆరోగ్యం కూడా అంతంతగానే సహకరిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడము, ఉద్యోగస్తులకు అధికారుల చేత చీవాటు తినడము, ఒత్తిడులు పెరగడము, ఉద్యోగ సమయం కంటే అధిక సమయాన్ని అక్కడ పనిచేయడము, వ్యాపారస్తులకు కూడా ఆదాయం తగ్గడము, ఎంత కష్టపడినా సరైన ఆదాయం రాకపోవడము, అంతేకాకుండా దాయాదుల పోరు, పారివారి చేత మీ ఆస్తిపాస్తుల విషయంలో మీ పారివారి చేత పోరు రావడము, కోర్టు కేసులు ఇవి తాగడము, ప్రమాదాలు, దెబ్బలు తాకడము, సర్జరీలు జరగడము, హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోవడము, మానసికమైనటువంటి ఒక బాధల చేత ఉండడము జరుగుతుంది. చెడ్డవారి చేత స్నేహితం చేయడము, చెడు అలవాట్లకు బానిస కావడము జరుగుతుంది. కొన్ని విలువైన వస్తువులు అమ్ముకోనికి ఆరోగ్యాలు బాగు చేయించుకోవడము లేదా ఇతరత్ర ఖర్చులకు వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ కుంభరాశి వారు ఈ నెలలో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే డబ్బు నష్టపోవడం లేదా మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. జాగ్రత్త. చేసే వృత్తిలో వ్యాపారంలో ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు మాత్రం చాలా పెరిగిపోతాయి, తప్పదు. దానివల్ల మనశ్చాంచల్యం ఏర్పడుతుంది, ప్రతి క్షణం భయంగా ఉంటుంది. ఎవరితో మాట్లాడాలన్నా ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా కానీ భయంతో కాలం గడుస్తూ ఉంటుంది మొదటి వారం. ఇక రెండవ వారము భార్యాబిడ్డలతో పోట్లాటలు కావడము, మనస్పర్ధలు రావడము ఉండడం జరుగుతుంది. అనారోగ్యాలు పెరిగిపోతాయి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి, ధన నష్టము, ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. దానికి తోడు లేనిపోని చిక్కులు ఆఫీసులో కానీ ఇతరత్ర విషయంలో కానీ లేనిపోని చిక్కులు రావడము, ఇటు దాయాదుల వల్ల ఆస్తిపాస్తుల విషయంలో భూమి సంబంధమైన విషయాలలో ఇబ్బందులు రావడము, వాటి గురించి కోర్టులకు వాటికి తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 10 మంది చేత అవమానం పొందవలసి వస్తుంది, జాగ్రత్త. ఇక మూడవ వారం చూసుకుంటే ఎప్పుడూ విచారంగా ఉండడము, స్థిరత్వం లేకపోవడము, స్థిరమైనటువంటి ఒక ఆలోచన రాకపోవడము, ఏదిగో కొద్దిగా ఆదాయం కనబడ్డా అది కుటుంబ పోషణకే సరిపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ఇటు బంధువుల చేత బాధ, అంటే బంధువులంటే దాయాదుల చేత బాధ, ఇటు ఇతరుల చేత బాధపడవలసి వస్తూ మానసికమైనటువంటి ఒక క్షోభ చేత భయంగా కాలం గడపవలసి వస్తుంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడము, ఎవరితో ఏదో మాట్లాడినప్పటికైనా అది కలహరీతిగా పొందడము, కలహాలు పెరిగిపోవడము, కోపం పెరిగిపోవడము, ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియకుండా ఉండడము, దానివల్ల ఎదుటి వ్యక్తి నిష్ఠూరంగా ఉండి విరోధం ఏర్పరచుకోవడము, ప్రయత్నించినటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా మధ్యలోనే ఆగిపోవడము, ఎంత ప్రయత్నించినా ముందుకు సాగకపోవడము జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించి ఇబ్బందికరంగా ఉండడానికి ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఉంది. ఏదో కొద్దిగా కనబడినా అది కుటుంబ పోషణకే ఉంటుంది కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా మనోధైర్యంతో అడుగు వేయడం చాలా మంచిదే కుంభరాశి వారు. జాగ్రత్త. ఈ కుంభరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకు కొన్ని బాధలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. జూలై మాసం 2026 కుంభరాశి వాళ్ళ పరిస్థితి అండి గురుగారు. వీళ్ళకి ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెట్లు ఎదురవబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది? కుంభరాశి
కుంభరాశి వారికి చాలామంది ఏలినాటి శని గురించే ఆలోచిస్తారు. కానీ ఈ మాసంలో ఉద్యోగస్తులకి జూలై 15 తర్వాత పండగ వాతావరణం అని మనం చెప్పుకోవాలండి. చాలా చాలా మంచి పండగ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి మాస ఫలితాలలో ముఖ్యంగా సూర్య భగవానుడి యొక్క విశిష్టత ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు ఉంటారు. మరి సూర్య భగవానుడు జూలై 15 వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉండి వారు ఏదైతే ఇంటర్వ్యూలు లేకపోతే వ్రాతపూర్వకమైనటువంటి ఎగ్జామ్స్ ఉద్యోగాల కోసం రాస్తూ ఉంటారు కదా, ఎన్నో రకాల ప్రయత్నం చేస్తుంటారు. మంచి ఆలోచన శక్తి, మంచి ప్రతిభావంతులు కుంభరాశి వారు. అట్లాగే విశేషమైనటువంటి కీర్తి, ఆదరణ, అట్లాగే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు అన్నీ ఉంటాయి వీళ్ళకి. ఉద్యోగాలు మాత్రం రావు. జూలై 15 వరకు ఉద్యోగ వ్యవస్థలో వీరికి పూర్తిగా నిర్ణీతమైనటువంటి పరిధుల్ని టచ్ చేయకుండా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అట్లాగే ముఖ్యంగా అండి వీళ్ళకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళ మధ్య కొన్ని అమరికలు చెడిపోవటం, అట్లాగే అన్న తమ్ముళ్ళు వారికి సంబంధించినటువంటి భార్యలు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే అందరూ ఒకలా ఉంటారు కదండి, ఆలోచనలు మారడానికి గ్రహాలే కదా. కుంభరాశి వాళ్ళల్లో 1,00,000 మందిలో 500 మందో 100 మందో వాళ్ళల్లో గ్రహస్థితి కూడా వాళ్ళ జాతకాలలో లగ్నాధిపతి చెడుగా ఉన్నాడు అనుకోండి, అన్నగారు తమ్ముడు గారు వారి భార్యల పట్ల కొంచెం ఇబ్బందిగా ప్రవర్తించటం, వారి మధ్య గృహంలో ఇబ్బందులు రావటం, ఇట్లాంటివి ఎందుకని చెబుతున్నానంటే కుజుడు యొక్క స్థితి 4లో ఉండి సౌఖ్యస్థానంలో ఉండి సౌఖ్యస్థానాధిపతి శుక్రుడు వెళ్ళి కుంభరాశికి సప్తమంలో కారకో భావనాశాయాన్ని శుక్రుడు అక్కడ ఉండటము, కేతువుతో కలిసి ఉండటం. సప్తమం అనేటటువంటిది ఒక రకంగా భార్యాస్థానము. కుజుడు శుక్రుడిని కేతువుని చూడటం ద్వారా వీళ్ళల్లో కలిగేటటువంటి ఆలోచనలు డిఫరెంట్గా కలవటం, కొంతమందికి కర్మదోషాలు వారిని ఆవహించటం, దాని ద్వారా ఆలోచనలు పక్కదారి పట్టడం, కామపూరితమైనటువంటి సౌఖ్యాన్ని కోరుకోవటం ద్వారా అన్నదమ్ముల మధ్య కొంతమందికి వైవిధ్యకరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. కోరికల్ని అదుపులో పెట్టుకొని అరే మనం చెడిపోతున్నాం, మన ఆలోచనలు చెడుతున్నాయని అనుకోవాలండి. ఎందుకంటే గురుబలం లేదు, శని బలం లేదు. శని ఏలినాటి శని, చతుర్థంలో కుజుడు, పంచమంలో ఉన్న బుధుడన్నా కాస్త ఆలోచనలు మంచిగా ఉంటాడంటే ఆయన వక్రించి సమస్యని కొంచెం పెద్దది చేస్తున్నాడు. సరే రవి చూస్తే 6లో ఉంటాడు, కానీ గురుడితో కలిసి మరి ఆయన కొంతవరకే ఉద్యోగాలకి వాటికే ఇస్తాడు. ఆయన సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి అక్కడ కూడా బలహీనంగా ఉంటాడు. ఆయన సప్తమాధిపతి విషయంలో ఈయన బలహీనంగా ఉంటాడు. కొంతమంది కుటుంబాలలో పూర్తిగా ఇది గొడవల దారికి పోయి కోర్టు వ్యవహారాల సమస్యలకు కూడా కుంభరాశి వారికి ఉంటుంది. కాబట్టి గృహంలో కూడా అండి అప్పు చేసి వాటిని రిపేర్ చేయించడమే సరిపోతూ ఉంటుంది వీళ్ళకి, కొంతమందికి గృహ వ్యవస్థలో. అట్లాగే వాహన వ్యవస్థలో కూడా అంతే. గవర్నమెంట్ వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ ఉంటారుగా, వారు ఉద్యోగరీత్యా ఏదో బయటికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు ఆ వెహికల్ తీసుకుంటారు. వెహికల్ తీసుకొని దానికి పెట్రోల్ వీళ్ళే పోయిస్తూ, అట్లాగే దానికి ఏదో ఒకటి ఇబ్బంది కలిగితే అది కూడా వీళ్ళే చేయిస్తూ, అసలు ఎందుకు తీసుకున్నాను రా నాయన, నాకు అవసరమే ఉంది, హ్యాపీగా రైల్లోనో బస్సులోనో ఇలాగ అంటే ఏదో రకంగా ఉద్యోగ సంబంధిత ధన ఖర్చు ఆర్థికంగా వీళ్ళని ఒక వాహన పరంగానో ఇబ్బంది పెట్టే అవకాశము ఉంటుంది. అట్లాగే కొంతమంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ని బాగు చేస్తూ ఉంటారు రిపేర్లు. ఆ రిపేర్ చేస్తున్నప్పుడు ఓ 10 రూపాయలు లోపల వేసుకుంటారు. దాంతో పెద్ద అధికారులకు ఈ విషయం తెలిసి, ఎందుకంటే 2లో ఉన్న శని ఏలినాటి శని ప్రభావం ఎట్లా కలుగుతుందంటే ధన విషయంలో వీళ్ళని నిండా ముంచేస్తాడు ఆయన వచ్చి. అంటే లంచగొండితనం కావచ్చు, నువ్వు అపరాధం చేసావని చెప్పి వాడిని ఉద్యోగం నుంచి తీసేయచ్చు, ఉద్యోగంలో సమస్యలు సృష్టించవచ్చు, లేదా నువ్వు డబ్బు పిశాచి అంటే ఇట్లా ఎన్నో రకాలుగా ఆఫీసులో ఉద్యోగ వ్యవస్థలో గవర్నమెంట్ జాబ్స్లో చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా, ఉద్యోగం వస్తుంది సమస్యలు అలాగే ఉంటాయి. కాబట్టి కొంచెం కంట్రోల్ ఉండండి, డబ్బు మీద వ్యామోహం చేయకండి. దొంపదించుతాడు ఆ శని భగవానుడు. 2లో ఉంది. కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ కుంభరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు కేతువు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాల విషయాలలో ఇబ్బందులను కలగజేయటం, ఉన్నతమైనటువంటి వారికి ఉన్నటువంటి గౌరవ మర్యాదల్ని వీరే కొంప కొల్లేరు చేసుకున్నట్టుగా చేసుకోవటము, ఇరువురి మధ్య ఎప్పుడూ కూడా ఏదో రకమైన పిల్లల చదువుల గురించి కావచ్చు, తండ్రి గురించి కావచ్చు, తల్లి గురించి కావచ్చు, ఏదో రకంగా వారి గురించి వీరి మధ్య సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కలగచ్చు. ఎందుకంటే రాహువు జన్మరాశిలో ఉన్నాడు, కేతువు సప్తమంలో ఉన్నాడు, శుక్రుడు ఈ కుంభరాశి వారికి చక్కటి ఎవరైనా గ్రహం శుక్రుడు.
సౌఖ్యము, భోగము, భాగ్యము, ధనము, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మంచి అనుకూలమైనటువంటి భార్యాభర్తల్లో చక్కటి సౌఖ్యానందము, వీటన్నిటిని శుక్రుడు వెళ్ళి రాహుకేతువుల బంధనంలో ఇరుక్కునేసరికి అక్కడ సౌఖ్యం అనేది భార్యాభర్తల మధ్య ఉండదు. పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు. కాబట్టి వీరు ముఖ్యంగా రాహుకి ఈ శుక్రకేతువులకు ఉన్న సంబంధపరంగా అమ్మవారు ఎవరైతే ఉన్నారో దుర్గాదేవి స్వరూపిణైనటువంటి చండీ అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. నిత్యము నమశ్చండికాదేవ్యే నమః, నమశ్చండికాదేవ్యే నమః అనే మంత్రాన్ని భార్య వీళ్ళనన్నా, భర్త భార్యనన్నా కూడా ఎవరికి వాళ్ళు అమ్మవారిని స్మరిస్తూ ఉంటే గనక రాహుకేతువులు స్తబ్దతగా ఉండి, శుక్రుడు కూడా ఏమీ కాకుండా ప్రశాంతంగా ఉండి, వీరి మధ్య విభేదాలు లేకుండా ఆ అమ్మవారి యొక్క ఆ స్ఫురణ ఆ కిరణాలని, ఏదైతే చెడ్డ కిరణాలు ఉంటాయో గ్రహ కిరణాలని, వాటిని కంట్రోల్ చేసి వీరిలో కలిగేటటువంటి మనోవికార దోషాలని పోగొడుతుంది. డబ్బుండి ఎప్పటి నుంచో కొంతమంది చేసుకోవాలనుకున్న వాళ్ళు మాలాంటి గురువుల్ని సంప్రదించి చక్కగా చండీ హోమం లాంటివి చేసుకోవడం ద్వారా కాస్త ఉపశమనం కలిగి వారి మధ్య ఉన్నతమైనటువంటి విశేష భోగభాగ్యాలు కూడా కలగటానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి జూలై 15 తర్వాత 16 నుంచి సూర్య భగవానుడి యొక్క దక్షిణాయన పుణ్యకాలము ప్లస్ ఆయన సంచరించే స్థానము 6వ స్థానం చరరాశి. కాబట్టి ఉద్యోగము తప్పకుండా అవతలవాడు ఇవ్వాల్సిందే. వీరికి ఉన్నటువంటి ప్రతిభావంతుల యొక్క లక్షణం, అట్లాగే వీరికి ఉన్న తెలివితేటలు, ఇవన్నీ కూడా వీరికి ఆల్రెడీ వారు మాట్లాడిన టైము, వారు రాసిన ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా పండుతాయి అన్నమాట. అవతల వ్యక్తికి కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఏలినాటి శని ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నాడు కదా, ఆర్థికంగా వీళ్ళు స్థిరపడటం కొంచెం ఆలస్యం అవుతుంది. కుంభరాశి వారు మరి ఉద్యోగం ఉంటేనేగా, ఈ లోపల ఈ గ్రహాలన్నీ ఇలా మారుతుంటే వారికి ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి జూలై 15 తర్వాత మీకు మంచి రోజులు వస్తున్నాయి. దానికి తోడు ధన లాభాధిపతి అయినటువంటి గురుడు ఉద్యోగ స్థానము, సేవకాస్థానమైనటువంటి ఉచ్చస్థితి కర్కాటక రాశిలో ఉన్నాడు. ప్లస్ ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి శని నక్షత్రాధిపతి. మీరు ఎంత కష్టపడతారో, ఎంత పరిగెడతారో, వీళ్ళు కూర్చోకూడదండి కుంభరాశి వారు. ఎందుకంటే శని కదా, మందుడు కదా వీళ్ళకి అధిపతి. ఆయన ఉన్నది కూడా ధనస్థానం కదా. మీ కళ్ళ ముందు ఒకటే లక్ష్యం ఉండాలి, నేను ఉద్యోగం స్వీకరించాలి, ధనాన్ని సంపాదించాలి, నాకున్న అప్పులన్నీ తీర్చేయాలి. మా ఇంట్లో అంటే కొంతమంది ఉద్యోగస్తులకి తండ్రి ఉంటాడు కదా, మా తండ్రికి ఉన్నటువంటి కొన్ని అప్పుల బాధలు తీర్చేయాలి. మేమంటూ అప్పు చేసైనా సరే, కొంతమంది ఏమనుకుంటారంటే నాకు ఉద్యోగం రాగానే అప్పు చేసైనా సరే లోన్స్ పెట్టుకొని పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే అందరం హ్యాపీగా ఉండాలి. ఇలా ఎవరైతే ఉద్యోగం మీద బేస్ అయ్యి ఒక వాహనాన్ని కానీ, ఒక ఇంటిని కానీ, ధనాన్ని కానీ ఆర్జించాలని కోరుకుంటారో వారందరికీ ఉత్తమమైన మాసము ఈ జూలై మాసం 16 నుంచి అండి. ఉద్యోగం వస్తే వీటన్నిటికీ వెసులుబాటు. అట్లాగే వీరికి ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం వలన పెట్టినటువంటి పెట్టుబడులు ఆకస్మికంగా వస్తాయి అనుకున్నవి కొంచెం నష్టపోయే పరిస్థితి కనబడుతుంది. 7వ తారీఖు వరకు ఒకలా ఉంటుంది. 7వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన బుధుడు రిట్రోగ్రేడ్ అయి వీరికి కుంభరాశి వారికి 5వ స్థానంలోకి వస్తారు. అంటే ఆయన వక్రించి ఉండడం ద్వారా వీరికున్న ఆలోచనలు కూడా వక్రంగానే ఉంటాయి. అనుకున్నటువంటి ఆలోచనలు, ప్రణాళికలన్నీ కూడా జరగటానికి వీళ్ళు ఆలోచించేది ఒకటైతే ఆకస్మికంగా జరిగేది ఇంకోటి. దానివలన ఆర్థిక ధన నష్టాలు. ఒకదాని మీద ఏ పందెమో వేద్దాం అనుకుంటారండి. కొంతమంది పందాలు ఆడే వాళ్ళు ఉంటారు కదా, ఒకదాని మీద వేద్దామని బాగా అనుకుంటూ ఉంటారు, ధన్మని దాని పక్క దాంట్లో వేస్తారు. గెలిచేది ఇది, ఓడేది. అంటే ఇన్ని రకాలుగా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వక్రీగతంగా నడుస్తూ ఉంటాయి. దీనికని పిచ్చెక్కిపోతుంది వక్రించడం వలన. కాబట్టి మొన్నటిదాకా బాగానే ఉన్నాను కదా, అనుకున్నవన్నీ జరిగినాయి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే బుధుడు వక్రించి ఉన్నాడు. వీలే కాదు, బుధుడు అంటే వ్యాపారస్తులకి చాలా పండగ. అంటే వ్యాపారస్తులకి ఎవరైనా అంటే అధిష్టాన దేవత బుధుడు గ్రహాలలో వక్రించడం ద్వారా ఎవరైతే గనక వ్యాపారస్తులు సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు చేసుకోకపోవటము, వారికి ఉన్నటువంటి ఆలోచన శక్తిని ఆకస్మికంగా మార్పులు చేసినట్లయితే గనక సమస్యలు పాలవుతారు. ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో చతుర్థంలో కుజగ్రహ స్థితి కొంచెము ఆగమ్య గోచరంగా, ముఖ్యంగా విద్యార్థుల మీద దీని యొక్క ఎఫెక్షన్ ఎక్కువగా పడుతుంది. అట్లాగే ఎవరైనా భూములు, స్థలము,
అన్నదమ్ములు వీరికి సంబంధించినటువంటి వాటితో లింక్ ఉన్నట్లయితే అక్కడ కూడా ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితి. ఎంతసేపటికి వీళ్ళ డబ్బంతా అవతల వాళ్ళకి పెట్టేయడమే తప్ప ఈ కుంభరాశి వారికి వాళ్ళతో అనుకూలంగా ఉంటే డబ్బు మిగులుతుంది. కానీ కుజుడు అట్లా ఉంచడే, పూర్తిగా ఎగైనిస్ట్గా ఉంటాడు. నష్టాన్ని కనబరిచే విధంగా ఈ కుజగ్రహం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే వాళ్ళ భూమి వాళ్ళ సొంతం అవుతుంది. ఏమాత్రం సౌఖ్యప్రదంగా లేదో సమస్యలు తప్పవు. ముఖ్యంగా రాహుకేతువుల మధ్య జూలై ఎండింగ్ వరకు కూడా ఆల్రెడీ మనం 6 నెలల క్రితం చెప్పుకున్నాం. ఏమని? కాల సర్పదోషం నడుస్తోందని. గ్రహాలన్నీ ఉన్నాయి. ఈ శుక్రుడు ఎప్పుడైతే జూలై ఎండింగ్లో వెళ్ళిపోతాడో కాల సర్పదోషం జూలై 29 తర్వాత పటాపంచలైపోతుంది. ఉన్నంతలో ఈ 6 నెలలు ఉన్నటువంటి పీడలన్నీ కూడా చాలా మందికి తొలగిపోతాయి. కాబట్టి సర్పదోష నివృత్తి కోసము వీలున్న వాళ్ళు సర్పసూక్త జపపారాయణము, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ దుర్గాదేవికి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేసుకోండి. విశేషమైనటువంటి సుఖ సౌఖ్యాదులు ఉంటాయి. అన్నిటికన్నా దీన్ని అన్వయించుకొని జీవితంలో మాకేదో జరిగిపోతుందని చెప్పి చెడు అభిప్రాయాలు ఎవరు చేసుకోవద్దండి. జన్మజాతకం ప్రధానము. దాన్ని అవలంబనం చేసుకొని వివాహం చెయ్యొచ్చా లేదా, శుక్రుడు ఉన్నారు కదా వివాహం అయిపోతుంది అనుకుంటారండి. కానీ వివాహంలో శుక్రుడు సప్తమ భావంలో ఉంటూ కారకో భావనాశాయ వివాహ ప్రతికూలత ఇస్తాడు విడిగానే. దానికి తోడు ఇంకా పాపగ్రహాలతో ఇదయ్యేసరికి వివాహ విషయాల్లో చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క జూలై 15 తర్వాత సూర్య భగవానుడు తప్ప మిగతా గ్రహాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కొంత నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం విశేషదాయకము. జన్మజాతకాన్ని చూపించుకొని మీరు ఏదైనా సరే విద్య, ఆర్థికము, వివాహము, సంతానము, ఇంకా ఉద్యోగము, వ్యాపారము, ముఖ్యమైన విషయాలలో ఈవెంట్స్లో సరైన మాలాంటి గురువుని సంప్రదించి చక్కగా మీకు జరుగుతున్నటువంటి ఆ దశలేంటి, అంతర్దశల్ని తెలుసుకొని అడుగులు ముందుకు వేసి ధనాన్ని, శరీరాన్ని, మనసుని, బుద్ధిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శుభమస్తు. లోక కళ్యాణమస్తు.